హాయ్ ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే తీస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే మార్నింగ్ కన్ఫామ్గా వాళ్ళు వెళ్ళే వరకు హడావుడిగానే ఉంటుంది. ఫస్ట్ మా పిల్లలిద్దరిని లేపి వాళ్ళని కొంతసేపు హోంవర్క్స్ అయినాయా లేదా చెక్ చేసుకోమని చెప్పి నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వచ్చాను. వాళ్ళు వర్క్ కంప్లీట్ అయ్యి వచ్చేలోపు ఈలోగా టిఫిన్ రెడీ చేసేద్దామని కిచెన్లోకి వచ్చాను. టిఫిన్ నార్మల్గానే ఇడ్లీ, అందులోకి పల్లీ చట్నీలోకి పల్లీలతో పాటు పుట్నాలు, కొంచెం కొబ్బరి, జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆ రోజు శనివారం కాబట్టి నేను వెల్లుల్లి వేయడం లేదు, కానీ చట్నీలోకి ఒక 2-3 వెల్లుల్లి గబ్బాలు వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నైట్ ప్రిపేర్ చేసి పెట్టిన ఇడ్లీ పిండి అయినా మార్నింగ్ సాల్ట్తో పాటు ఇంకొన్ని వాటర్ కలిపి ఇడ్లీ పెడతాను. మరీ గట్టిగా రాకుండా ఉంటాయి. పిండి గట్టిగా ఉన్న ఇడ్లీలు రాళ్ళులాగా వస్తాయి. చట్నీ కావాల్సినవన్నీ వేసేసి ఆ జార్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. మరొక మిక్సీ జార్లో టమాటా పేస్ట్ కూడా వేద్దామని టమాటాస్ కట్ చేస్తున్నాను. అలాగే క్యారెట్, పొటాటో, ఆనియన్, చిల్లీస్ ఇవి కూడా కట్ చేశాను వెజ్ రైస్ చేద్దామని. బీన్స్ ఉన్నాయి, బై మిస్టేక్ అవి లేవేమో అనుకొని మర్చిపోయి అవి తీయలేదు. వీటి వరకే కట్ చేసాను. ఇంకా రైస్ ఒక 1/2 అవర్ ముందు నానబెడితే బాగుంటుంది కదా అని బాస్మతి రైస్తో చేద్దాము, నార్మల్ రైస్తో వద్దని ఇంకా బాస్మతి రైస్ తీసి వాటిని 2-3 సార్లు మంచినీళ్ళతో కడిగి మళ్ళీ వాటర్ పోసి పెట్టాను. బాస్మతి రైస్ కనీసం ఒక 15 మినిట్స్ అయినా వాటర్లో నానితే చాలా బాగుంటుంది. రైస్ ముద్దగా రాకుండా మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది మనకి. అందుకే నేను ఎప్పుడైనా మినిమం 1 అవర్, బట్ ఇప్పుడు స్కూల్ టైం కాబట్టి అంత టైం చేస్తే స్కూల్కి టైం అయిపోతుంది. అందుకే ఒక 15 మినిట్స్ అయినా నానబెడదామని ముందే కడిగి పెట్టేశాను. ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టించేసాను. వాళ్ళు తినేలోపు నేను ఇక్కడ రైస్ ప్రిపేర్ చేసి కుక్కర్లో పెట్టేశానంటే వాళ్ళని రెడీ చేసే టైంలో కూడా రెడీ అయిపోతుంది. నేనైతే కంప్లీట్గా ఆయిల్తో చేయట్లేదు. ఒక 2 స్పూన్ల గీ, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ అయితే బిర్యానీ మసాలాలు వేసాను. లైట్గా వేసాను, చాలా తక్కువ. తర్వాత వెజిటేబుల్స్ వేసాను. అవి కొంచెం ఫ్రై అవ్వడానికి సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేస్తే మనకి వెజ్జెస్ అనేవి తొందరగా మెత్తబడిపోతాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర వేసాను. తర్వాత రైస్ వేసి ఒకసారి మొత్తం కలిపి మరొక స్టవ్ మీద వాటర్ పెట్టాను. వేడి వాటర్ పోస్తే తొందరగా బిర్యానీ అయిపోతుంది. అలాగే రైస్ అనేది ముద్దగా కూడా అవ్వకుండా ఉంటుందంట. ముందు నార్మల్ సరిపోను వాటర్ పోసి పెట్టేదాన్ని. తర్వాత తెలిసింది హాట్ వాటర్ పోస్తే చాలా బాగుంటుంది రైస్ వైట్గా, అలాగే ముద్దగా ఉండకుండా ఉండడానికి ఇది కూడా బాగా హెల్ప్ అవుద్ది అని ఇంకా కుక్కర్లో పెట్టేసి వచ్చి పిల్లలకి జల్లేసేస్తున్నాను ఇద్దరికి. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూశాను మా స్వీటీ గడు జల్లేస్తుంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ 2 కళ్ళు ఒక దగ్గర పెడుతుంది. చాలా తక్కువ మంది పెడతారు అట్లా. ఇది మీలో కూడా ఎవరైనా పెట్టే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా వెజ్ రైస్లోకి కాంబినేషన్గా పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాను. పన్నీర్ బటర్ మసాలా కాదు, ఓన్లీ పన్నీర్ మసాలానే. బటర్ మసాలా అయితే చపాతీ, రోటీ వీటిలోకే బాగుంటుంది, కానీ రైస్లోకి అంతగా బాగోదు. అదే మసాలా కర్రీ అయితే కనుక రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది, కానీ వెజ్ రైస్లోకి ఇంకా బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క, లవంగం, యాలుక్కాయ వేసి చిటపట అన్న తర్వాత కట్ చేసిన ఆనియన్స్, చిల్లీస్ వేసాను. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత ఫస్ట్ మిక్సీ పట్టాను కదా టమాటా పేస్ట్, అది వేసాను. టమాటా పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియా పొడి, జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా, పసుపు, ఉప్పు, కారము వేసి మసాలాలన్నీ టమాటాలో కలిసిన తర్వాత కొంచెం పెరుగు కూడా వేసాను. తర్వాత నేను ఇంట్లో చేసిన పన్నీరే చేస్తున్నాను. ఒక్కోసారి బయట చేసేవి న్యూస్లో కనిపించిన దగ్గర నుంచి పన్నీర్ కొనాలంటే కూడా భయం వేస్తుంది. ఇప్పుడు పన్నీర్ కర్రీ తినాలనిపించిన ఒక 1/2 లీటర్ పాలు విరక్కొట్టడం, పన్నీర్ ప్రిపేర్ చేసేయడం. 1 ఇయర్ నుంచి అయితే నేను ఇలానే చేస్తున్నాను. పన్నీర్ కొనక 1 ఇయర్ అయింది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత హౌస్ క్లీన్ చేసి బట్టలు వాషింగ్ మిషన్కి వేసేసి ఫస్ట్ తులసిమ్మకి అయితే పూజ చేస్తున్నాను. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఇడిచిన బట్టలు ముట్టుకోవాలంటే ఎందుకో చిరాకు నాకు. అందుకే ఫ్రెష్ అవ్వడానికి ముందే ఇడిచిన బట్టలు అన్నీ వేసేస్తాను. ఇంకా ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. సాటర్డే వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం ఎంతమంది చదువుతారు చెప్పండి? మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పూజ చేసే టైంలో చదివితే చాలా మంచిదంట. నేను కూడా రీసెంట్గా స్టార్ట్ చేశాను. స్నాక్స్ చాలా తక్కువ రోజులు వచ్చేలా చేస్తాను. ఒక 2-3 రోజులు నిలువుండేలా చేస్తాను అంతే. ఇంకంతకన్నా ఎక్కువ క్వాంటిటీ చేయను. ఎందుకంటే తర్వాత తినరు, రోజు ఇవేనా అన్నట్టు ఫేస్ పెడతారు. అందుకని 2-3 రోజులకి సరిపోను మాత్రమే చేస్తాను. నైట్ పడుకునే ముందు సజ్జలు నానబెట్టాను, సజ్జ బూరెలు చేద్దామని. పిల్లలకి చాలా హెల్త్కి మంచిదని విన్నాను, అందుకని నేను ఒక 2-3 టైమ్స్ నుంచి చేస్తున్నాను. బాగున్నాయి, చేయడం కూడా చాలా సింపులే.
పెట్టి 2-3 సార్లు కడిగి నానపెట్టాను. ఎందుకంటే ఇసుక చిన్న చిన్న రాళ్ళు ఉంటాయని. మళ్ళీ మార్నింగ్ కూడా ఒక 2-3 సార్లు కడిగిన తర్వాతే బయటకు తీసుకొచ్చి ఆరబెడుతున్నాను. ఇవి ఎండకు కానీ నార్మల్గా ఫ్యాన్ గాలి కూడా పెట్టుకోవచ్చు, కానీ నాకు లైట్గా ఎండ వస్తుంది ఇక్కడ కుండీల దగ్గర. అందుకని కాటన్ చున్నీలో ఆరబెడుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్. రాకీ కూడా ఎలాగో కింద కట్టేసి ఉన్నాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. లేదంటే ఇక అవి అట్టే రోడ్డు మీదకే వెళ్ళిపోతాయి. ఆరబెట్టొచ్చి బ్రేక్ఫాస్ట్ చేశాను నేను. అప్పుడు నార్మల్గా అయితే పిల్లలతో పాటు తింటాను, లేదా వాళ్ళు వెళ్ళిన తర్వాత తింటాను. కానీ ఆ రోజు శనివారం కాబట్టి పూజ చేసుకున్నాక తినడం ఈ మధ్య స్టార్ట్ చేశాను. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయి కాఫీ, కంపల్సరీగా కాఫీ తాగాలి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత. ఈలోగా సజ్జలు కూడా ఆరిపోయినాయి, తీసుకొచ్చి మిక్సీ జార్లో వేసి పౌడర్ చేస్తున్నాను. నేనైతే జల్లించడం లేదు, ఎందుకంటే ఇవి మెత్తగానే అయిపోతుంది పౌడర్. బాగా బరకగా కూడా ఏం అనిపించలేదు కాబట్టి నేను జల్లించలేదు. ఒకవేళ మీకు ఏమైనా బరకగా అనిపించినా మీరు జల్లించుకోవచ్చు. నేను 2 కప్పుల సజ్జలకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అలాగే కొన్ని వాటర్ అండ్ పావు కప్పు వాటర్ తీసుకుని బెల్లం కరిగించుకుంటున్నాను. బెల్లం కరిగేలోపు సజ్జ పిండిలో చిటికెడు ఉప్పు, అలాగే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ పౌడర్ చేసుకుని వేసుకోండి. నా దగ్గర పచ్చి కొబ్బరి ఆల్రెడీ నేను మిక్సీకి వేసి పెట్టాను, ఇంకా అదే వేస్తున్నాను. దాంతోపాటు ఇలాచీ పౌడర్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, పౌడర్ బాగుంటుంది. ఒకసారి ఇవన్నీ సజ్జపిండిలో కలిసేలాగా కలిపేసుకోండి. ఈలోగా బెల్లం కూడా కరుగుతుంది. కరిగితే చాలు, పాకం అయితే ఏమీ రావసరం లేదు. నేనైతే వడగట్టుకుంటున్నాను. బెల్లంలో ఇసుక ఏదైనా ఉంటుంది కదా, ఇసుక కానీ నలకలు కానీ ఉంటాయని నేనైతే వడగట్టుకుంటున్నాను. షుగర్ అయితే అసలు యూజ్ చేయనవసరం లేదు. ఇంకా షుగర్ యూజ్ చేస్తే హెల్తీ రెసిపీ ఎలా అవుతుంది చెప్పండి, అవ్వదు కదా. ఓన్లీ బెల్లమే, అది కూడా చాలా తక్కువ. 2 కప్పులకి 1 కప్పు అంటే అర కేజీ సజ్జలకి పావు కిలో, కేజీ సజ్జలు అయితే అర కేజీ బెల్లం అంతే. ఒకసారి స్పూన్తో మొత్తం కలిపేసుకోండి, చపాతీ పిండిలాగా అవుతుంది. ఒకవేళ మీకు పల్చగా ఉంది అనిపిస్తే 1 స్పూన్ 2 స్పూన్లు బియ్యం పిండి కలుపుకోండి. అసలు అయితే అవ్వదు, మనం కొలత ప్రకారం తక్కువ నీళ్ళు తీసుకుంటే. నేనైతే వేడి తగ్గే వరకు ఒక అరగంట అట్లా ప్లేట్ పెట్టి వదిలేసాను. చిక్కబడిపోయింది. నేను బెల్లం పాకం పోసినప్పుడు పల్చగా అనిపించిన తర్వాత అయితే చిక్కబడిపోయింది. ఒక అరగంట అట్లా వదిలేసేటప్పటికి చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనం మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా చిన్న చిన్న బూరెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసి వేయించుకోవడమే. అలా వేయగానే చూసారా పొంగి ఎలా వస్తుందో, అలా పొంగి పైకి రాగానే మరోవైపు తిప్పుకొని కాల్చుకోవడమే. చాలా సింపుల్ అండి. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా చాలా ఓన్గా చేసేసుకోవచ్చు. చిన్న చిన్న రెసిపీస్ స్నాక్స్ చేయాలంటే చాలామంది భయపడతారు, వస్తాయో రావో, వేరే వాళ్ళని హెల్ప్ అడుగుదాము అని. అట్లా అసలు అవసరం లేదు, ఒక్కళ్ళే చేసుకోవచ్చు. ఎంత 20 మినిట్స్ టైం కూడా పట్టదు మీకు. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 20 అయినాయి ఆ సైజ్కి. చూసారా, పైన లేయర్ పైన, కింద లేయర్ కింద. పైన లేయర్ క్రిస్పీగా ఉంటూ కిందది మెత్తగా తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మధ్యాహ్నం భోంచేసి ఒక 1 అవర్ స్లీప్ వేసి లేచాక 1 కప్పు టీ తాగి గిన్నెలన్నీ తోమేస్తున్నాను. వీడియో ఇక్కడ దాకా చూశారు కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.